శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి ఈ దేశమునందు ఏ ఆడపిల్ల తన భర్తని తాను స్వతంత్రముగా నిర్ణయించుకునే రోజు రాకుండుగాక అని రామాయణంలో చెప్పారు. కుశనాభుడు ఘృతాచి యొక్క సంతానం నూర్గురు కన్యలు. సరే, వాయువు వాళ్ళని గూని పొందమని శపించాడు. వంకర టింకర్లుగా ప్రవేశించాడు. గూని వచ్చి పడిపోతే పరమసమర్థుడైనటువంటి తండ్రి బ్రహ్మదత్తుణ్ణి తీసుకొచ్చి కన్యాదానం చేస్తే, ఆయన పాణిగ్రహణం చేస్తే ఆయన శక్తికి మళ్ళీ వాయువు సక్రమంగా ప్రవర్తించి నూర్గురు కన్యలు అభ్యున్నతిని పొందారు. అత్తగారు పరమ సంతోషంగా స్వాగతం చెప్పింది. తండ్రి సమర్థుడై దిద్దుకున్నాడు వ్యవస్థని. తండ్రి అంటే శాస్త్రంలో అంత పెద్దపీట వేసి మాట్లాడారు. ఆ తండ్రి పరబ్రహ్మస్వరూపుడు, ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే పరమేశ్వరుడు. అటువంటి తండ్రికి నమస్కరించడం ఎంతో గొప్పది. తండ్రి కోపం ఎప్పుడొచ్చినా సరే అది అభ్యున్నతి కొరకు వస్తుంది తప్ప కేవలముగా ఏదో పాడు చేయడానికి, నింద చేయడానికి కోపంతో తండ్రి ఎప్పుడూ మాట్లాడు. అకస్మాత్తుగా కోపం వచ్చి తండ్రి కేకలేసిన, తండ్రి నింద చేసిన అది అమృతం పైకి పొంగి చింగినటువంటి చిలుకు. ఆ ఆర్తిలో, ఆ కోపంలో ఏముంటుందంటే, నేను మంచిగా చెప్తే వినక ప్రమాదం తెచ్చుకుంటారేమో, కాబట్టి నేను గట్టిగా కేకలేసైనా సరే ఆపేయాలి. పిల్లాన్ని పట్టుకొని తండ్రి కేకలేస్తాడు. కేకలేయడం సంతోషమా తండ్రికి? ఎంత బాధపడతాడో. అరే వాడిని దెబ్బలాడేనే, పాపం చిన్న బుచ్చుకున్నాడే అని. కానీ ఎందుకు దెబ్బలాడతాడు? వాడి అభ్యున్నతి కొరకు. అది చిన్నతనంలో అయితే సర్దుకుంటాడు. పెద్దవాడిని అయిన తర్వాత నా అంతవాణ్ణి నేను తండ్రిని నన్ను తిట్టకూడదని కోరుకోవడం మహాదోషం. ఎంత వయసు వచ్చినా సరే తండ్రి దెబ్బలాడితే అర్థం చేసుకున్నవాడెవరో వాడు మహితాత్ముడు. ఇండామిటబుల్ స్పిరిట్ అని అబ్దుల్ కలాం గారు పుస్తకం రాసుకున్నారు. ఆ పుస్తకం చదివితే అందులో మీకు ఒక విషయం కనపడుతుంది. ఎవరో తీసుకొచ్చి ఏదో వస్తువు బహుమానం అక్కడ పెట్టి మీ నాన్నగారికి ఇవ్వండి అని వెళ్ళిపోతే, కలాం గారి తండ్రి ఇంట్లో లేరు. అది కలాం గారు తీసుకున్నారు. పిల్లవాడు తెలియదు, చదువుకుంటున్నాడు. తండ్రి తిరిగి వచ్చాడు. ఎక్కడిది ఇదని అడిగాడు. ఎవరో వచ్చి ఇచ్చారు, మీకు బహుమానం ఇమ్మన్నారని. తండ్రి ఈడ్చి ఒక్క లెంపకాయ కొట్టాడు. బుద్ధుందిరా నీకు? అలా తీసుకోకూడదు. అలా కారణం లేని బహుమానాలు చిట్ట చివరికి దాస్యానికి కారణమవుతాయి. వాళ్ళ మాట వినవలసి వస్తుంది. ఎందుకు పుచ్చుకున్నావు? మా నాన్నగారికి ఇమ్మని చెప్పాలి. నువ్వెవరు పుచ్చుకోవడానికి? మా నాన్నగారు ఆనాడు నన్ను కొట్టిన దెబ్బ జీవితంలో ఎప్పుడూ పరాకుగా ఉండేటట్టు, బహుమానాలు పొగడ్తల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేటట్టు నన్ను తీర్చిదిద్దింది. కలాం ఈనాడు ఇలా కాగలిగాడంటే ఆనాడు మా నాన్నగారు నన్ను కొట్టిన దెబ్బ అని ఇండామిటబుల్ స్పిరిట్లో రాసుకున్నారు ఆయన. అది విధేయత అంటే. తండ్రి పట్ల గౌరవాన్ని పొందిన వాళ్ళు, తండ్రి కోపాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు మహితాత్ములయ్యారు. అందుకే ధర్మశాస్త్రంలో ఒక మాట చెప్తారు. తండ్రి ఒకవేళ నిష్కారణంగా కోప్పడితే, కారణం లేకుండా కోప్పడితే అది నింద అవదు, బిడ్డ పట్ల ఆశీర్వచనం అయిపోతుంది. నేను నిష్కారణంగా పిల్లాన్ని తిట్టానే, పాపం వాడు తప్పు చేయలేదు, తర్వాత తెలిసింది, అరేరే తిట్టేశాను అనుకుంటే బిడ్డడికి తండ్రి క్షమార్పణ చెప్పకూడదు. ఒరే నన్ను క్షమించు, సారీ అని అనకూడదు. బిడ్డల పట్ల పొరపాటు చేస్తే పూజామందిరంలో చెప్పాలి తండ్రి, ఈశ్వరా ఇవాళ పొరపాటున బిడ్డడిని తిట్టాను, వాడు దోషం చేయలేదు, ఆవేశపడ్డాను, ఈశ్వరా ఇంకెప్పుడు ఇలా నేను నింద చేయకుండా నాకు నిగ్రహశక్తి నిమ్మని తండ్రి పూజామందిరంలో ఈశ్వరుడికి చెప్పాలి తప్ప బిడ్డల దగ్గర క్షమాపణ అన్న మాట వాడకూడదు. కౌసల్యాదేవి రామాయణంలో ఒకప్పుడు దశరథ మహారాజు గారు ఆమె కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగబోయాడు. ఆవిడ ఎంత ఏడ్చిందో, నేను బతికి చచ్చిపోయిందాన్ని అయ్యాను ఇవాళ. భర్త దైవం, మీరు నా కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగడమా?
ఈ మాట మీ నోటి వెంట రాకూడదు. ఇలా అనిపించినందుకు నేను బతికి చచ్చిపోయిన దాన్ని అయింది. తండ్రిని క్షమించమని అడగవాలని కోరకూడదు. మా నాన్నగారు నన్ను ఏదో అన్నారండి, ఆయన నన్ను క్షమించమంటే తప్ప నేను ఊరుకోనండి అనకూడదు. పతనం అయిపోతాడు అటువంటి మాటల చేత. తండ్రి కోప్పడితే కారణం లేకుండా అది నీకు ఆశీర్వచనమే అవుతుంది. ధర్మశాస్త్రం అలాగే మాట్లాడింది. కాబట్టి తల్లిదండ్రులంటే అహరహం కష్టపడి బిడ్డల్ని అంత వృద్ధిలోకి తీసుకొస్తారు. అందుకే ఉపనిషత్తు మాతృదేవో భవ పితృదేవో భవ అని ఇద్దరికీ చేతులెత్తి నమస్కరించింది. తల్లిదండ్రుల ఇద్దరి మధ్యలోంచి కూడా వెళ్ళకూడదు. తల్లిదండ్రులు ఇద్దరూ పీటల మీద కూర్చుంటే వెనక నుంచి కూడా ఏదీ అందించకూడదు. తండ్రి అంటే ఎంత ఔదార్యం ఉన్నవాడంటే ఒక వయసు వచ్చిన తరువాత తన చెప్పులు ఇంకా వదిలిపెట్టేస్తాడు. తనిక కోరుకోడు కర్తవ్యాన్ని. ఉదాహరణకి నాకే ఒక కొడుకు కూతురు ఉన్నారనుకోండి, కూతురికి కన్యాదానం చేసేసాను, కొడుక్కి స్నాతకం చేసేస్తాను, వాడికి స్నాతకం చేసేసాను అనుకోండి, ఇక నా చెప్పులు విప్పేసినట్టే. ఎందుకంటే ఇక నా కొడుక్కి కొడుకు పుడితే వాడు వాడి భార్య నామకరణం చేస్తారు, వాడు వాడి భార్య బాలసారి చేస్తారు. నా అల్లుడికి కవలపిల్లలు పుడితే ఆయన చేసుకున్నాడు బాలసారి పీటల మీద కూర్చుని. వాళ్ళు ఇల్లు కొనుక్కుంటే వాళ్ళు చేస్తారు గృహప్రవేశం. నేనేం చెయ్యాలి? భగవానుడికి జపం చేసి వాళ్ళు వృద్ధిలోకి రావాలని కోరుకోవాలి. అంతేకాని తగుదునమ్మా అని అన్నింటికీ ఇక నేను పీటల మీద కూర్చుంటాను అనకూడదు. ఆ చెప్పులు ఇప్పేశాను. తండ్రి అంటే అంత ఔదార్యంతో ఒకప్పుడు తన చెప్పులు ఇప్పి బిడ్డలకు ఇచ్చేస్తాడు. తన కర్తవ్యాన్ని అందించి ఇక మీరు వృద్ధిలోకి రండని వాళ్ళ వృద్ధి కొరకు ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ తాను నిలబడిపోతాడు వైరాగ్యంతో. అంతటి మహనీయమూర్తి తండ్రి. మనం ఏ కావ్యాన్ని ఏ పురాణాన్ని పరిశీలించినా తండ్రి యొక్క వైభవం ఏమిటో అర్థమవుతుంది, కొడుకుల ఆర్తి అర్థమవుతుంది. దధీచి మహర్షి ఎంత గొప్పవాడయ్యాడంటే తండ్రి పట్ల ఉన్న భక్తి. మొట్టమొదట తల్లికి నమస్కారం, 2 తండ్రికి నమస్కారం, 3 ఆచార్యునకు నమస్కారం. ఆచార్యునకు ఎందుకు నమస్కారం అంటే మనం సర్వత్రా చెప్పేటటువంటి శ్లోకమే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆ గురువుకు ఎందుకు నమస్కరిస్తున్నాము అంటే గురువు బ్రహ్మ, గురువు విష్ణువు, గురువే మహేశ్వరుడు, 3 మూర్తుల యొక్క సమాగమ స్వరూపము కనుక గురువే పరంబ్రహ్మము. అటువంటి పరబ్రహ్మస్వరూపమైనటువంటి గురువుకు నమస్కరించుచున్నాను. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. గురువు అన్న మాటకు అర్థం గుకారశ్చంధకారశ్చ రుకారస్తన్ నిరోధకృత్ అంధకార వినాశిత్వాత్ గురురిత్యభిధీయతే అని. గు అంటే అంధకారం, రు అంటే దాన్ని తొలగించడం, రా అగ్నిబీజం ఎక్కడ ఉన్నా. అందుకే రామ అన్నప్పుడు రా అగ్నిబీజమై పాపాల్ని దహిస్తుంది. అటువంటి గురు అనేటటువంటి శబ్దంలో గుకారము అంధకారము చీకటైతే రుకారము అగ్నిబీజమై దీపమై దాన్ని తొలగిస్తుంది. దాన్ని తొలగిస్తుంది కాబట్టే చీకటిని తొలగించగలిగినది ఏదో అదే గురువు యొక్క స్వరూపం. చీకటిని తొలగించుట అన్నమాట ఎందుకు అన్వయం చేస్తారు అంటే ఎక్కడ చీకటి ఉన్నదో అక్కడ సత్యము అవగతము కాదు. మీరు ఎప్పుడైనా ఒక విషయాన్ని ఆలోచించండి, బాగా కటిక చీకటిగా ఉందనుకోండి, మనిషి భయపడతాడు. ఎందుకు భయపడతాడు అంటే అక్కడ ఉన్నది తాడో తెలియదు, పామో తెలియదు. త్రాటిలో పాము కనపడుతుంది, ఏదో పాము అడ్డంగా పడుకుందని, పడగ విప్పిందని, కదులుతోందని, బుసకొడుతోందని విపరీతమైన భయం కలిగి ఒళ్ళంతా చెమట్లు పట్టి ఉద్వేగానికి లోనవుతాడు. అలా భయపడినటువంటి సందర్భంలో ఏది పట్టుకొచ్చి అక్కడ పెట్టండి, ఆ భయం పోదు. ఆ భయానికి కారణం అంతా ఏమిటి అంటే సత్యమైన వస్తువు ఎరుకలోకి రాలేదు. అది తాడో పామో తెలియదు, కానీ త్రాడుని చూసి పాము అనుకుంటున్నాడు. పాము అనుకుంటున్నాడు కాబట్టి ఇంత భయము వచ్చింది. ఇప్పుడు తను ఏ ఉద్యోగం చేస్తున్నాడో ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి అధికార పత్రాలు కానీ, తాను ఏం చదువుకున్నాడో ఆ చదువుకున్నటువంటి విద్యార్హతకి సంబంధించిన పత్రాలు కానీ, సమాజంలో తాను ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయిని నిర్ణయం చేసేటటువంటి పత్రాలు కానీ పట్టుకొచ్చి అక్కడ పెడితే అది తాడో పామో తెలియదు. చీకటిని పోగొట్టగలిగిన వస్తువు ఈ ప్రపంచంలో ఒకే ఒక్కటి ఉన్నది, అదే దీపం. దీపాన్ని పట్టుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి, ఇది పాము కాదు తాడు అని తెలిసిందనుకోండి,
తెలిసిన ఉత్తర క్షణంలో ఇంత పొందినటువంటి భయము ఆవిరైపోతుంది, ఇంత చెమట పోతుంది. అయ్యయ్యో ఇంతసేపు పావునుకుని భయపడుతున్నాను, అది తాడని చెప్పి వెళ్ళి తన చేత్తో ఎత్తి పక్కకి పారేస్తాడు. దీపం ఉంటే సత్యము ఎరుకలోకి వస్తుంది. సత్యము ఎరుకలోకి వస్తే తత్సంబంధమైనటువంటి భయం అంతా పోతుంది. భయం అంతా ఎందుకు కలుగుతుంది అంటే సత్యము ఎరుకలోకి రాని కారణము చేత కలుగుతుంది. అజ్ఞానమునకు మారు పేరు చీకటి. అందుకే మనకి సనాతన ధర్మంలో పరమేశ్వరుని యొక్క మొట్టమొదటి స్వరూపం కూడా యథార్థానికి గురువుగానే వస్తాడు. అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి, జగద్గురువు అనేటటువంటి శబ్దం కృష్ణ పరమాత్మకి అన్వయం అవుతుంది. అందుకే కృష్ణం వందే జగద్గురుం అంటాం. జగద్గురువైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క అవతారం ఎప్పుడు వస్తుంది అంటే కటిక చీకటి ఎప్పుడు ఉంటుందో అప్పుడే వస్తుంది. అర్ధరాత్రి వేళ చీకటి బాగా దట్టంగా ఉంటుంది. అందున శ్రావణ మాసంలో అష్టమి నాటి రాత్రి ఉండేటటువంటి చీకటి మరీ ఎక్కువగా ఉంటుంది. ఎందుచేత అంటే అది వర్ష ఋతువు. నీరు నిండినటువంటి నల్లని మబ్బులు కిందకి దిగొస్తాయి. అసలు ఆ మబ్బుల వలననే కొంత చీకటి, దాని మీద శ్రావణ మాసంలో చీకటి, దాని మీద అర్ధరాత్రి. అటువంటి కటిక చీకటి అంటే నిత్యానిత్య వస్తు వివేకము లేక ఏ వస్తువు సత్యమైనదో ఎరుకలోకి రాక జీవుడు భయభ్రాంతుడైనటువంటి సందర్భంలో సత్యమును ఎరుకలోకి తీసుకురావడం కోసమని ఒక జగద్గురువుగా పరమేశ్వరుడే అవతరించినటువంటి సందర్భం అర్ధరాత్రి వేళ కృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావం. అందుకే మీరు శివ సందర్భాన్ని తీసుకోండి, కేశవ సందర్భాన్ని తీసుకోండి, ఇద్దరూ కూడా అర్ధరాత్రి వేళే ఆవిర్భవిస్తారు. మీరు చూడండి, అర్ధరాత్రి వేళ 12 గంటలకు వచ్చింది కృష్ణ పరమాత్మ యొక్క అవతారం. పుడుతూనే ఆయన నిర్భయత్వాన్ని కల్పించాడు. అప్పటి వరకు తనకి కొడుకు పుడితే ఏమైపోతుందోనని భయపడిపోతున్నటువంటి దేవకీదేవికి, వసుదేవుడికి ఊరట కల్పించాడు. అసలు పసిపిల్లవాడిగా జన్మించినప్పటికీ ఆయన రూపం ఏమిటో గోచరమైనంత మాత్రం చేత భయం స్థానంలో ఆనందం కలిగింది. అది పరమేశ్వరుని యొక్క లక్షణం. ఆయన దర్శనమే ఆనంద హేతువు. అందుకే ఆనంద నిలయంలో ఉంటాడు ఆయన. పోతన గారు దాన్ని భాగవతంలో అద్భుతంగా ఆవిష్కరిస్తూ జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు. మహానుభావుడైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క దర్శనం అవగానే పసిపిల్లవాడి రూపంలో ఉన్నప్పటికీ ఆయన రూపాన్ని చూసేటప్పటికీ సమస్త భయాలు తొలగిపోయి ఆనందాన్ని పొందాడు. ఒక్క వసుదేవుడు పొందడం కాదు, ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని లోకానికంతటికీ బోధ చేసి భయాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రబోధం చేసి ఆత్మ అనుభవంలోకి రావడానికి కావలసినటువంటి మార్గాన్ని బోధ చేశాడు. అందుకే భగవద్గీత అర్థమవడం అంటే భగవద్గీతలో ఒక శ్లోకం కాదు, ఒక్క పాదం చదువుకుంటుంటే చాలు. అందుకే శంకర భగవత్పాదులు భజగోవిందంలో భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అంటారు. యమధర్మరాజుతో చర్చ లేదురా భగవద్గీతని నమ్ముకున్నవాడికి అన్నారు. యమధర్మరాజుతో చర్చ లేదురా భగవద్గీతని నమ్ముకున్నవాడికి అన్నారు. యమధర్మరాజుతో చర్చ అంటే యమధర్మరాజు గారు రావడం, పాశాలు వెయ్యడం, రమ్మనడం, నేను రానండం, జీవుడు మొరాయించడం ఉండవు. చిట్ట చివరిసారి యమధర్మరాజు యొక్క దర్శనం లేకుండా తాను ఆత్మ అనేటటువంటి ఉద్దేశ్యంతో ఆ ఆత్మని అనుభవంలోకి వచ్చిన వాడై శరీరము అసత్యమన్నది ఎరుకలోనికి వచ్చి సాక్షిగా చూస్తూ శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు. భగవాన్ రమణులు అంత్యకాలం సమీపించింది, శరీరం పడిపోయే సమయం వచ్చేసింది, ఊపిరి సరిగా అందట్లేదు. ఆనంద భాష్పాలు కార్చారు. అమ్మయ్యా, ఈ ఓ గుడారంలోంచి ఏనుగు బయటికి వచ్చినట్టు
అత్యంత అల్పమైనటువంటి పరిమితి అయినటువంటి ఉపాధిలోంచి అనంతమైన ఆత్మ సర్వవ్యాపకత్వాన్ని పొందుతోంది అని ఆనంద భాష్పాలు కారుస్తూ ఆక్సిజన్ సిలిండర్ తీసుకొస్తుంటే వద్దని చెయ్యి ఊపి నిర్భయంగా శరీరంలోంచి జ్యోతిస్వరూపంగా వెలువడి అరుణాచల గిరికంతటికి ప్రదక్షిణం చేసి ఆ అరుణాచలంలోకి ప్రవేశించింది ఆ జ్యోతి. ఆయన కాదు, కొన్ని వేల మంది ఆ రోజు రాత్రి ఆయన యొక్క ఆత్మజ్యోతి ఆ అరుణాచలంలోకి వెళ్ళిపోతూ ఉండగా ఆ దర్శనం చేశారు. యోగము అన్న మాటకు అర్థం అది. యోగ అంటే అనేన యుజ్యతే ఇతి యోగ అని పతంజలి భాష్యం. అనేకముగా కనపడుతున్నవి జీవుడని, ప్రపంచమని, నేనని, నువ్వని, 3 4 12 16 కనపడుతున్నవి చిట్ట చివరికి సత్యముగా ఒకటిగా రూపాంతరము చెంది అనుభవంలోకి వచ్చేటటువంటి ప్రక్రియకి యోగము అని పేరు. అటువంటిది యోగాభ్యాసము అంటారు. ఆ నిర్భయత్వం ఇవ్వడానికి, మనకి ఆ జ్ఞానబోధ చెయ్యడానికి ఒక గురువు ఎప్పుడొస్తాడు అంటే, మనం అజ్ఞానం అనేటటువంటి కటిక చీకట్లో ఉన్నప్పుడు ఆ దీపం మనకు అవసరం అవుతుంది. అటువంటి కటిక చీకట్లో ఆ అజ్ఞానము బాగా ఆవరించి ఉన్నప్పుడు జగద్గురువైనటువంటి కృష్ణ పరమాత్మ ఆవిర్భవించారు. మళ్ళీ చూడండి, శ్రావణ మాసం నుంచి ఖచ్చితంగా 6 నెలలు లెక్క పెడితే భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము. మాఘమాసం వచ్చేటప్పటికి మళ్ళీ బహుళపక్షంలో చతుర్దశి తిథి నాడు మహాశివరాత్రి. మహాశివరాత్రి అర్ధరాత్రి వేళ ఆవిర్భవించినటువంటి లింగం అది కూడా జ్యోతిర్లింగం. కృష్ణుడు దీపం, శివుడు దీపం, ఆయన జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు. ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాన్ జపన్ ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభాసమానాభుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికళశ్చండకోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత ఉషశాంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటూ ప్రార్థనా శ్లోకం చేసింది యజుర్వేదం. అంటే ఆయన జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందు అంతామృతై, జ్యోతిర్లింగమై కటిక చీకట్లో అర్ధరాత్రి వేళ ఆయన యొక్క తుది మొదలు తెలియకుండా పాతాళం నుంచి అంతరిక్షం వరకు పెరిగిపోయినటువంటి ఒక పెద్ద జ్యోతిస్సు ఏదైతే ఉందో అది జ్యోతిర్లింగమై ప్రకాశించింది. అంటే ఇప్పుడు జ్యోతిర్లింగము అన్న చోటికి మీరు వెళ్ళి చూశారనుకోండి, నిజానికి అక్కడేం దీపం ఉండదు. అంటే దేవాలయంలో అర్చనా నియమాలలో భాగంగా దీపం వెలిగించవచ్చు, కానీ అసలు ఆ లింగం ఉన్నదా, లింగము స్థానంలో జ్యోతి ఉన్నదా? జ్యోతి ఏం ఉండదు, లింగమే ఉంటుంది. శ్రీశైలం వెళ్ళారనుకోండి, జ్యోతిర్లింగాలలో ఒకటి. శ్రీశైలంలో లింగం ఉందా, జ్యోతి ఉందా? లింగమే ఉంటుంది. కానీ ఆ లింగము జ్యోతిస్వరూపము. దాన్ని నమ్మితే, దాన్ని ఆరాధన చేస్తే అది ఏం చేస్తుంది అంటే అజ్ఞాన తిమిరాన్ని పోగొడుతుంది. అజ్ఞానం అనే చీకటిని పోగొట్టి జ్ఞానం అనేటటువంటి వెలుతురిస్తుంది. ఆ జ్ఞానము కలగగానే ఉత్తర క్షణంలో సమస్త భయములు పోతాయి. ఎందుకంటే నేను ఆత్మ అన్నది ఎరుకలోనికి వస్తుంది. నోటితో ఉపన్యాసం చెప్పడం వేరు, నేను ఆత్మ అనేటటువంటిది ఎరుకలోనికి రావడం వేరు. ఆ ఎరుకలోనికి వచ్చిన తరువాత శాశ్వతమైన ఆత్మ ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు, అశాశ్వతమైనటువంటి శరీరము పడకుండా ఉండదు. కాబట్టి పడిపోతున్న శరీరాన్ని తాను సాక్షిగా చూస్తాడు. ఓ కంట్లో నిప్పెడుతుంటే కంటిలో నిప్పెడుతోందని ఎలా తెలుసుకుంటున్నాడో, ఏ విధంగా అయితే తన చెయ్యి నిప్పి పెడుతుంటే చెయ్యి నిప్పెడుతోందని తాను సాక్షిగా తెలుసుకుంటున్నాడో, అలా పడిపోతున్న శరీరాన్ని కూడా సాక్షిగా చూస్తాడు. ఈ శరీరం పడిపోతోందని, అంటే పడిపోతున్న శరీరానికి తాను సాక్షిగా ఆత్మగా తాను తాదాత్మ్యత చెంది నిలబడతాడు. అలా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞా జ్ఞానం ఎక్కడ నుంచి అంకురిస్తుంది అంటే కేవలముగా భగవంతుని యొక్క అనుగ్రహము చేత వస్తుంది. అందుకే భగవానుడు కూడా గురువుగానే ఈ లోకంలోకి వచ్చాడు. ఎందుకంటే ఒక గురువు లేని నాడు అసలు భగవంతుని యొక్క ఆస్తిక్యము తెలియదు. ఆయన అస్తిత్వం, ఆయన ఉన్నాడన్న మాట
ఎరుకలోనికి ఎవరి వలన వస్తుంది అంటే ఒక్క గురువు యొక్క వాక్యముల వలన మాత్రమే భగవంతుడు పరిచయం అవుతాడు. పరిచయమై భగవంతుని యందు భక్తి ఉంచుకుంటాడు. నేను మీతో ఒక మాట చెప్తాను, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. భక్తి అంటే వేరొకటి కాదు, ప్రేమ. నేను ఏదో ఒక దీనుడి వంక చూశాననుకోండి, నాలో పొంగినటువంటి ప్రేమ భావనకి కారుణ్యము అని పేరు. నేను పెద్దల్ని చూశాననుకోండి, నాలో పొంగినటువంటి ఆ ప్రేమ భావనకి గౌరవము అని పేరు. నా తల్లిదండ్రుల్ని చూశాననుకోండి, వారిని చూసినప్పుడు నాలో ఉద్భుతమైనటువంటి ప్రేమ, వారి పట్ల నాకు ఉన్నటువంటి భక్తి. భగవంతుని పట్ల భక్తి కలగడానికి భగవంతుణ్ణి చూసిన వాడెవరు? ఎలా కలుగుతుంది భగవంతుని పట్ల భక్తి? అందుకే గురువు భగవంతుణ్ణి పరిచయం చేయడానికి అనేక మార్గములు ఎంచుకుంటాడు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమా కాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.